సమైక్యాంధ్ర కోరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన తీవ్రతరం చేసింది. ఎక్కడికెక్కడ ధర్నాలు, రాస్తారోకోలు, బంద్లతో పాటు పూర్తి స్థాయిలో రైతన్నలు కదం తొక్కుతున్న పరిస్థితి ఇవాళ అనంతపురం జిల్లాలో నెలకొంది. ప్రస్తుతం చూడొచ్చు, ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఆధ్వర్యంలో బత్తలపల్లి నుంచి ధర్మవరం దాకా భారీ ట్రాక్టర్ ర్యాలీ జరుగుతోంది. దాదాపుగా 1000 మంది రైతులు ట్రాక్టర్లతో తమ గ్రామాల నుంచి స్వయంగా వచ్చి ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డికి సంఘీభావం తెలుపుతున్నారు. భారీ ఎత్తున ట్రాక్టర్ ర్యాలీలో ముందుకు సాగుతున్నారు. బత్తలపల్లి నుంచి ధర్మవరం దాకా ట్రాక్టర్ల ప్రదర్శనతో హోరెత్తిపోతున్న పరిస్థితి అనంతపురం జిల్లాలో నెలకొంది. ఈ సందర్భంగా ఒకసారి ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారితో మాట్లాడే ప్రయత్నం. వెంకటరామరెడ్డి గారు చెప్పండి, ప్రధానంగా నెల రోజుల వ్యవధిలో 2 సార్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆమరణ నిరాహార దీక్ష చేశారు. నిన్న రాత్రి దీక్షను భగ్నం చేయడాన్ని మీరు ఏ విధంగా అర్థం చేసుకుంటున్నారు? ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ సమైక్యంగా ఉండాలి, ఎందుకంటే నదీ జలాల్లో గాని ఇక్కడున్న దానిలో ఇబ్బందుల దృష్ట్యా ఈరోజు ఆయన 1 నెలలో 2 సార్లు ఆయన ఆరోగ్యం సహకరించినప్పటికీ కూడా దీక్ష చేయడం జరిగింది. దానిని పోలీసులు బలవంతంగా అక్కడి నుంచి ఖాళీ చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు జగన్ రెడ్డి దీక్షకు మద్దతుగా రైతాంగానికి, ఈ జిల్లా రైతాంగానికి విభజన జరిగితే తాగడానికే నీళ్లు ఉండవు, మాకు సాగు గాని మా పంటలకు గాని ఇబ్బంది ఉంటుందనే ఉద్దేశంతో రైతాంగం అంతా కూడా ఈరోజు రోడ్ల మీదకి వచ్చి ఈరోజు ర్యాలీలు జరుపుతూ దీన్ని అందరూ గమనిస్తున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, పార్టీలకు అతీతంగా పార్టీలు జెండాలు పక్కన పెట్టి ఉద్యమంలోకి ముందుకు తీసుకొని పోవాలి అని చెప్పేసి. అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు విభజనకు అనుకూలంగా ఇచ్చి దాన్ని కప్పిపుచ్చుకోవడానికి వివిధ రంగాల ద్వారా కూడా ఆ విధంగా చేయడం, ఇక్కడంతా నిలదీస్తారనే ఉద్దేశంతో ఢిల్లీకి చేయడం చాలా శోచనీయం. తెలుగువారు దీన్ని అన్నింటినీ చూస్తున్నారు, ఏదో ఒక రోజు తగిన గుణపాఠం చెప్తారు. సమైక్య శంకారానికి ప్రతి ఒక్కరూ కూడా నియోజకవర్గ స్థాయిలోంచి ప్రతి ఒక్కరు కూడా హైదరాబాద్ మాది, ఆంధ్రప్రదేశ్ మాది అని చెప్పడానికి ప్రతి ఒక్కరు కూడా సంఘీభావం తెలపడానికి దానికి వేలాదిగా వెళ్తున్నాము మేమందరం కూడా నియోజకవర్గ వ్యాప్తంగా. దీనిని ఇది పర్మిషన్లు రాకుండా ఆపడానికి ముఖ్యమంత్రి స్థాయిలో కూడా ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తున్నారు. అయినా కూడా మేము కోర్టు ద్వారా వీటిని అన్నింటినీ సాధించుకునే నమ్మకం మాకుందని అనుకుంటున్నాను. మొత్తం మీద ఇది ధర్మవరం జరిగే సమైక్య శంకరంలో పూర్తి స్థాయిలో సీమాంధ్ర ప్రజల మనోభావాలను వివరిస్తాం, కష్ట నష్టాలను సాధించే ప్రయత్నం చేస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సమైక్య ఉద్యమాలను మరింత తీవ్రతరం చేస్తామని చాలా స్పష్టంగా ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు చెప్తున్నారు.